రైట్ ఇక మదనపల్లిలో కబ్జాకోరులు సమాధులను వదలలేదు. ఏకంగా ప్రభుత్వ అధికారులతో ఫేక్ సర్టిఫికెట్లతో ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు బాధితులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మదనపల్లి ఫైల్స్ కుంభకోణంలో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో పాటు ఆయన చుట్టూ ఉన్న కోటరీ కూడా అమాయకుల భూములను వందల సంవత్సరాల క్రితం అనుభవంలో ఉన్న భూములను కూడా ఆక్రమించుకుంటున్న పరిస్థితి. తాజాగా ఓ సమాచార శాఖ అధికారిని ఏకంగా తన కుటుంబ సభ్యుల చేత తనకున్న పలుకుబడి చేత ఏకంగా ఎకరన్నర భూమిని స్వాధీనం నకిలీ రికార్డులు క్రియేట్ చేసుకుంది. ఈ భూములను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా వారి బాధితులతో కలిసి పరిశీలించాడు. ప్రస్తుతం మనతో అటు బాధితులతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు చూసిన ఈ సమాధులు, ఈ పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది, సమాధులు కాదు శవాలను కూడా వదిలిపెట్టరు వీళ్ళు అని. ఎందుకంటే ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే మరి ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఎందుకు, ఆర్డీఓని ఎందుకు, పైగా వాడిని సస్పెండ్ చేసి పెట్టారు. వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఇలాంటి క్రిమినల్స్ ఉన్నంతకాలం రెవెన్యూ వ్యవస్థ బాగుపడదు. ఇందులో క్లియర్గా ఇక్కడ సమాధులు ఉన్నాయి. తర్వాత 2021లో చనిపోయాడు. వాళ్ళ కొడుకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. ఇదేదో ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, మదనపల్లిలోనే ఉన్న ప్రాంతం ఇది. మరి మదనపల్లి టౌన్లో ఇక్కడంతా కూడా చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇలాంటి స్థలాలే కబ్జా చేసే 3 తరాలు కాదు, తరతరాలు మొత్తం ఇక్కడంతా కూడా మొత్తం అందరు కూడా పెద్ద పెద్ద వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అందరూ ఉన్న ప్రాంతంలో ఇంత ఘోరాతి ఘోరంగా వాళ్ళు చేస్తున్నారంటే మరి వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయింది. దీనికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన సహకారం లేకుండా ఏమీ చేయలే. పైగా ఎవరైతే ఈ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వీళ్ళు ఉన్నారో ఉరిదీయాలి. ఎందుకంటే ఇలాంటి కాలము ప్రజలకు న్యాయం జరగదు. లేకపోతే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇలాంటివి జరగడం నేను కూడా చూసా. కానీ నీకు మదనపల్లిలో సబ్ కలెక్టర్ స్థావరం ఉన్న చోట ఇలాంటివి జరుగుతూ ఉన్నాయంటే టౌన్లో ఇంకా ఇంతకంటే ఘోరమైన విషయం ఒకటి ఉంది. ఇంతకుముందు ఆ వెంకటేశ్వర నాయుడు దగ్గర చూసాం. అది కూడా అంతే, దొంగ పవర్ ఆఫ్ అటార్నీ సృష్టించుకొని దాన్ని తీసుకొని చివరికి నీ భార్య పేరు మీద చేసుకున్నావు, మంత్రి గారి భార్య పేరు మీద. ఇక్కడేమో నీ పిఆర్ఓ వాళ్ళ బంధువుల పేరు మీద. తర్వాత మీరు ఈ స్థలమే చూడకుండానే మీరు అంతా కూడా ప్లాట్లు వేసి అమ్ముకుంటా ఉన్నారు. అంటే ఏమి, సమాధులు కూడా వదిలిపెట్టాము, శవాలను కూడా వదిలిపెట్టాము, అన్ని పీక్కు తింటామనే రాబందుల మాదిరి మీరు తయారయ్యారు.